హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. మనకి చల్లటి వాతావరణంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది. అటువంటప్పుడు ఇలా హైజెనిక్గా చాలా సింపుల్గా ఇంట్లోనే పావ్ బాజీ రెసిపీ చేసి పెట్టామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. మనకన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి పర్ఫెక్ట్ టేస్ట్తో పావ్ బాజీ అనేది స్ట్రీట్ స్టైల్‌లో ఉండే విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఇక్కడ నేను 1 కప్ వరకు ఎండిన బఠానీ తీసుకొని ఓవర్ నైట్ మొత్తం వాటర్‌లో ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు పొటాటో కూడా తీసుకున్నాను. ఈ బంగాళాదుంపని కూడా పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్టు, 1 ½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని 3, 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి రోజన్ బఠానీ దొరుకుతుంది కదా, పచ్చగా ఉంటాయి గ్రీన్ పీస్ బఠానీ పచ్చివి. అవైతే ఇలా కుక్కర్లో కుక్ చేయనవసరం లేదు. నార్మల్గానే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి అవైలబుల్గా లేకపోవడం వల్ల వీటితో ప్రిపేర్ చేస్తాను నేను. ఈ బఠానీతో ప్రిపేర్ చేసినా కానీ మనము పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసామంటే పావ్ బాజీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత పర్ఫెక్ట్గా మనకి బఠానీ అలాగే ఆలు అనేది కుక్ అయిపోయినాయి. ఎక్స్ట్రా వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకుని ఒక స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ బఠానీ తగులుతున్నా కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. పావ్ బాజీ అనేది కొంచెం ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్మాష్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఇందులో 1-2 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 3, 4 వరకు గ్రీన్ చిల్లీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చిటికెడంతా పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని టమాటో అనేది మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ, అలాగే ఆలు మిక్చర్ని కూడా ఇందులో వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కానీ, క్యాప్సికమ్, ఇలా వేరే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్తోని చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి బఠానీ ఉడికించినప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి, రుచి చూసుకొని. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని పౌడర్లా చేసి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు పావ్ బాజీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఎవరెస్ట్ వరకు పావ్ బాజీ మసాలా అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పావ్ బాజీ మసాలా అనేది మనకి కర్రీకి మంచి రుచినిస్తుంది. మీ దగ్గర పావ్ బాజీ మసాలా అవైలబుల్గా లేనప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించినటువంటి జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇందులో స్పైసెస్ అనేది అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటరు అలాగే ఎక్స్ట్రా 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కర్రీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5-8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా టేస్టీగా పావ్ బాజీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఇందులో ఇంకా 1-2 టేబుల్ స్పూన్ వరకు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేశాను. మనకి ఇక్కడ పావ్ బాజీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సైడ్కి పెట్టేసుకుని పావ్ బాజీ బన్ని ఎలా రోస్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1-2 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత పావ్ బాజీ బన్ తీసుకుని 2 సైడ్స్ను ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ఈ పావ్ బాజీ బటర్‌లో కొంచెం కొత్తిమీర, అలాగే పావ్ బాజీ మసాలా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అవేమీ వేయకుండా ఓన్లీ నార్మల్‌గా ఈ పావ్ బాజీ బన్‌ని ఓన్లీ రోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ ఎర్రగా అయ్యేంత విధంగా రోస్ట్ చేసుకోండి. ఇలా మనము ఈ పావ్ బాజీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా
చల్లటి వాతావరణంలో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి డిన్నర్ స్కిప్ చేసి కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా, టేస్టీగా ఉంటుంది. ఒక పావు బాజీ బన్ తిన్నా గానీ కడుపనేది నిండిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో తయారు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బావుంటుంది పావు బాజీ అనేది. మనం బయట కొంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అని, ఎలా తయారు చేస్తారో కొంచెం నీట్‌నెస్‌గా తయారు చేయరు కాబట్టి కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్‌గా మనకన్నీ ఇంట్లో ఉండే వాటిలతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! 2 సైడ్స్ ఇలా బటర్ వేసుకుంటూ మనము పావు బాజీ బన్‌ని రోస్ట్ చేసుకోవాలి. మనకి పావు బాజీ బన్ అనేది సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం బన్ రోస్ట్ చేసేసుకొని వేడి వేడిగా హాట్‌గా సర్వ్ చేసుకోవాలి. ఇది చల్లారితే ఏమాత్రం బాగుండదు. వేడి వేడిగా మాత్రమే మనం సర్వ్ చేసుకుంటూ తినాలి. ఇప్పుడు మనకి పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని వేడి వేడిగా తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ పావు బాజీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ గనక మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరి ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.